స్పీడ్ బర్డ్ సైకిల్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం ఇక్కడ. అందులో వచ్చి టూల్స్ ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఒక కవర్లో పెట్టి ఇలా ఇస్తారు. ఇంకా ఇది వచ్చి సైకిల్ బాడీ పార్ట్ అనమాట. మనకు తెలుసు కదా, వీల్స్ అంతా సపరేట్గానే ఇచ్చేస్తారు అండ్ ఓన్లీ బాడీ ఇలా ఇస్తారనమాట. బ్యాక్ వీల్ ఆల్రెడీ అటాచ్ చేసి ఉంటుంది, ఫ్రంట్ వీల్ సపరేట్గా ఇచ్చి ఇవన్నీ సపరేట్గా ఇస్తారు. సీట్, హ్యాండిల్, ఇది వచ్చి బ్యాక్ సైడ్ సీట్, ఇది వచ్చి మనకి సీట్ వెనకాల హోల్డింగ్ లాగా ఉంటుంది కదా అది. ఇప్పుడు ఈ కవర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. కవర్ మనకు ఒకటి సపరేట్గా ఇచ్చారు కదా, చిన్న చిన్న టూల్స్ అన్నీ పెట్టి. అందులో వచ్చి ఒక ఈ బ్రేక్ వైర్స్, ఫ్రంట్ బ్రేక్ది, బ్యాక్ బ్రేక్ది వైర్స్ ఇస్తారు. అలాగే సపోర్టింగ్ వీల్స్కి కావాల్సినవి లైక్ స్మాల్ చిన్న చిన్న వీల్స్, దానికి యాక్సెసరీస్ లాగా దాంట్లో ఫిక్స్ చేసేటివి, ప్లస్ పెడల్స్, ఇంకా బాస్కెట్, ఫ్రంట్లో ఒక బాస్కెట్ లాగా ఉంటుంది కదా, దానికి ఫిక్స్ చేసేదానికి అవన్నీ ఇస్తారనమాట. దాంతో కవర్ ఎంటీ అయిపోయింది. ఇప్పుడు మనం సపోర్టింగ్ వీల్స్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాము. దానికి ఆల్రెడీ రాడ్స్ లాంటిది ఇస్తారు. సో దానికి ఉన్న ఒక రిమ్ లాంటి దాన్ని తీసేసి దాన్ని ఇలా స్ట్రైట్ చేసి వెనక్కి లాగేసామంటే వచ్చేస్తుంది ఈజీగా. దానికి ఇప్పుడు ఆ సపోర్టింగ్ వీల్ని కరెక్ట్గా చూసుకోండి, ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. రివర్స్లో ఫిక్స్ చేస్తే ఫిట్ అవ్వదు. సో ఈ సైడ్లో ఫిక్స్ చేసి బాగా ప్రెస్ చేసామంటే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడొక స్మాల్ హోల్ ఆల్రెడీ తీసాం కదా, దాంట్లోకి మళ్ళీ ఇది పిన్ లాంటిది వేసేయాలి. బాగా ప్రెస్ చేసి వేసేసి దానికి ముందున్న ఆ రెండు సపరేట్ లైక్ వీ లాగా వచ్చేసేలాగా చూసుకోవాలన్నమాట. అలా తీసామంటే అది ఇంకా రాదు, బయటకి రాకుండా ఊడిపోకుండా ఉంటుంది ఈవెన్ మనం యూజ్ చేసినప్పుడు. సో ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీనికి యాక్సెసరీ లాంటిది ఒక ప్యాండా లేదా బేర్, ప్యాండా లాగా ఉంది నాకైతే. సో దాన్ని ఒకటి ఎక్స్ట్రాగా ఇచ్చారు ఫిట్ చేసుకోవడానికి. దాన్ని జస్ట్ అలా పెట్టి గట్టిగా ప్రెస్ చేసామంటే వెళ్ళిపోతుంది, బాగా ఫిక్స్ అయిపోతుంది. గట్టిగా ఫిక్స్ అయిపోతుంది, టప్ అని ఒక సౌండ్ వస్తుంది. సో గట్టిగా ఫిక్స్ అవుతుంది అన్నమాట. ఆ పిన్ని ఎలా ఫిక్స్ చేయాలని మళ్ళీ ఒకసారి దగ్గరకు చూపిస్తున్నాను, క్లోజప్లో చూడండి. సో దానికి ఒక స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకుని ఈ సైడ్ ఆ సైడ్ గట్టిగా లాగామంటే కొంచెం రివర్స్లో వచ్చేస్తుంది. దాన్ని తర్వాత కటింగ్ ప్లేట్తో లాగామంటే కరెక్ట్గా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో రాకుండా ఇంకా కొంచెం వెనక్కి కూడా నిగ్గు తీసేయచ్చు దాన్ని బాగా. సో ఆ తర్వాత ఈ ప్యాండా దీన్ని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే ఫిక్స్ అవుతుంది, అంతే అన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ వీల్లో ఉన్న ఆ స్క్రూ తీసేసామంటే ఇక్కడ సపోర్టింగ్ వీల్ ఫిక్స్ చేసుకోవచ్చు. తీసేసి ఇంకా మనకు సపరేట్గా ఇచ్చిన టూల్స్ బాక్స్లో ఇలాంటివి ఉంటాయన్నమాట. సో అది ఒకటి తీసుకుని దాన్ని సపోర్టింగ్ వీల్లో బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. అలా ఫిక్స్ చేసుకుని ఆ వీల్కి జాయింట్ దగ్గర అలా పెట్టి దానికి ఆ రిమ్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు నాకు ఎగ్జాక్ట్ నేమ్స్ తెలీదు. సో ఇది ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ వేసి ఈ స్క్రూని బాగా టైట్ చేసేయాలి. యాక్చువల్గా చేతితో టైట్ చేసి తర్వాత బాగా కటింగ్ ప్లైర్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటితో గట్టిగా ఇంకా టైట్గా చేసేసామంటే ఫిక్స్ అవుతుంది. ఒక సైడ్ ఫిక్స్ చేసుకున్నాం కదా, ఇక సెకండ్ సైడ్ కూడా ఫిక్స్ చేసుకున్నాము. దీనికి కూడా సేమ్ అలాగే ఆ స్క్రూ తీసేసి ఆల్రెడీ ఉన్న ఆ రిమ్ లాంటిది దాన్ని కూడా తీసేయాలి. బ్యాక్కి తీసేసి అక్కడ సపోర్టింగ్ వీల్తో పాటు మనకు ఎక్స్ట్రాగా ఇచ్చిన కప్లింగ్ అంటారు, దాన్ని కూడా పెట్టి ఆ థ్రెడ్ లోపలికి నెక్స్ట్ ఈ రిమ్ లాంటి దీన్ని కూడా వేసి స్క్రూని బాగా టైట్గా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ సపోర్టింగ్ వీల్ స్క్రూని కొంచెం బాగా టైట్గా చేతి తిప్పుకుని తర్వాత మనకు ఒక టూల్ కూడా ఇస్తారు. దాంతో కూడా అది కొంచెం కటింగ్ ప్లేయర్ లాగా ఉంటుంది. సో దాంతో కూడా టైట్గా చేసుకున్నామంటే ఫిక్స్ అవుతుంది అనమాట. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను ఆ టూల్తో ఫిక్స్ చేసేది కూడా. ఇప్పుడు ఇది వచ్చి ఫ్రంట్ వీల్ పైన ఉండే రిమ్ లాంటిది. సో దీనికి కూడా స్క్రూ అండ్ ఇంకా ఒక థ్రెడ్ లాగా ఇస్తారు. అవి రెండు తీసేసుకుని దీనిలోకి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. థ్రెడ్ కూడా తీసేయాలి. యాక్చువల్లీ ఫస్ట్ మేము థ్రెడ్ తీసుకోకుండా చేసాము, మళ్ళీ ఫిక్స్ చేస్తున్నాము. సో దానికి హోల్ ఉంటుంది కదా, హోల్లో పెట్టి థ్రెడ్ వేసి ఆ నట్ని ఫిక్స్ చేయాలి, బాగా టైట్ చేసుకోవాలి.
ఇలా టైట్ చేసుకున్న తర్వాత దానికి పైన ఒక హోల్డ్ లాగా ఉంటుంది గ్రిప్పింగ్కి. సో దాన్ని కొంచెం పైకి, అది యాక్చువల్గా స్టిక్ చేసి దానికి అతుక్కుని ఉంటుంది, దాన్ని కొంచెం అట్లా పైకి లేపామంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ వీల్ దగ్గరగా ఉన్న ఈ స్క్రూస్ని ఓపెన్ చేసుకోవాలి. అది కంప్లీట్గా ఓపెన్ చేసేసి అక్కడ ఎగ్జాక్ట్గా మనం ఓపెన్ చేసుకున్నాం కదా, అది ఫిక్స్ అయ్యేలాగా చూసుకొని దానికి అలా పెట్టేసి ఇంకా స్క్రూని టైట్ చేసుకోవడమే అనమాట. స్క్రూ యాజ్ యూజువల్ ఫస్ట్ చేత్తో బాగా ఫిక్స్ చేసుకుంటాం, తర్వాత కటింగ్ ప్లేయర్ లాంటివి ఏదైనా తీసుకొని బాగా టైట్ చేసుకోవాలి. ఇలా చేత్తో బాగా టర్న్ చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కటింగ్ ప్లేయర్ తీసుకొని దాన్ని బాగా టైట్ చేసుకున్నామంటే ఫిక్స్ అయిపోవాలన్నమాట బాగా. ఎందుకంటే పిల్లలు బాగా ఎక్కువ తొక్కుతూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు మళ్ళీ లూజ్ అయ్యేలా ఛాన్స్ ఉంటుంది కాబట్టి టైట్ చేసుకోవాలి బాగా. అది రెడీ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఆల్రెడీ ఫిక్స్ చేసి ఇచ్చేసి ఉంటారు, దాన్ని జస్ట్ లాగేసామంటే వచ్చేస్తుంది. మనసు రాలేదంటే జస్ట్ అలా కొట్టామంటే ఊడిపోతుంది. అది తీసేసుకొని వీల్ని రెడీ చేసుకోవాలన్నమాట అక్కడ వీల్ని ఫిక్స్ చేయడానికి. సో వీల్లో మనకు అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న నట్స్కి కవరప్ లాగా ఇచ్చి ఉంటారు, వాటిని తీసేది జస్ట్ లాగితే వచ్చేస్తాయి. తర్వాత వాటికున్న ఆ నట్స్ని కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ వీల్ని తీసుకెళ్ళి ఫిక్స్ చేయాలి. దాంట్లో అలా పెట్టిన తర్వాత మనకి బ్రేక్స్ ఉంటాయి కదా, అవి కొంచెం దగ్గరగా ఉంటాయి అన్నమాట. దాన్ని కొంచెం లూజ్ చేసుకొని రెండు చేతులతో ఇట్లా వెనక్కి లాగామంటే అది కొంచెం వెడల్పోయి వీల్కి ఎగ్జాక్ట్ ఫిక్సింగ్కి ప్లేస్ దొరుకుతుంది. సో లోపలికి వెళ్ళిపోతుంది. వన్స్ వెళ్ళిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న ఆ రిమ్ సపోర్టింగ్ని వీల్కి ఉన్న దీనిలోకి ఎగ్జాక్ట్గా కూర్చునేటట్టు చూసుకోవాలి. చూసారు కదా. నెక్స్ట్ యాక్చువల్గా వచ్చి ఆ వైట్ కలర్లో ఉంది కదా, అది ముందుకెళ్ళి తర్వాత దాని తర్వాత ఇది వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ క్లోజప్లో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆ రిమ్ వేసి తర్వాత వీల్కున్న ఆ జాయింట్ దగ్గర ఇది సెట్ అయ్యేలాగా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకుని ఇంకా ఇది సెట్ అయిపోతుంది. ఒకసారి అలా సెట్ చేసేసామంటే ఇప్పుడు ఆ థ్రెడ్స్ ఇంకా నట్స్ని ఫిక్స్ చేసుకోవాలి. వీటిని బాగా టైటప్ చేసుకున్నామంటే స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతాయి. ఇలా రెండు సైడ్స్ మనం ఆ థ్రెడ్స్ ఇంకా నట్స్ని ఫిక్స్ చేసుకొని టైటప్ చేసుకోవాలి. ఇలా చేతితో టైట్ చేసుకున్న తర్వాత ఒకసారి వీల్ని చెక్ చేయండి, ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా అని. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది పైన ఉన్నది టైట్గా తగలడమో లేదంటే బ్రేక్స్ దగ్గర తగలడమో ఏదో ఒకటి జరుగుతుంది. సో అది అలా లేకుండా బాగా కరెక్ట్గా ఉంది, ఫ్రీగా మూవ్ అవుతుంది వీల్ అనుకున్నప్పుడు ఇంకా వాటిని ఆ స్క్రూస్ని రెండు సైడ్స్ బాగా టైట్ చేసుకోవాలి. ఇంకా హ్యాండిల్ని రెడీ చేస్తాము. హ్యాండిల్కి ఫస్ట్ ఉన్న స్క్రూని కొంచెం లూజ్ చేసి దాంట్లో అక్కడ ఇచ్చిన హోల్లో లోపలికి ఎగ్జాక్ట్గా పెట్టాలి. కరెక్ట్గా పొజిషన్ చూసుకొని ఇంకా వీల్ మూవ్ అవ్వకుండా స్ట్రైట్గా పెట్టి ట్రై చేసామంటే అది ఎగ్జాక్ట్గా వెళ్ళి ఫిక్స్ అవుతుంది. ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే హ్యాండిల్ని ఫిక్స్ చేసేటప్పుడు స్ట్రైట్గా ఉండాలి. వీల్స్ అవన్నీ ఫ్రంట్ సైడ్ పార్ట్స్ అన్నీ స్ట్రైట్గా ఉండాలి, అవి టర్న్ అయిపోతుంటాయి. ఒకసారి చెక్ చేసుకుని తర్వాత టైటప్ చేసుకోండి. టైట్ చేసుకునేటప్పుడు మాత్రం స్క్రూని. సో వన్స్ అంత పర్ఫెక్ట్గా ఉంది అనుకున్న తర్వాత దాన్ని పైన ఉన్న ఇచ్చిన స్క్రూని బాగా టైటప్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఒకసారి చెక్ చేసామంటే ఏది మూవ్ అవ్వకుండా ఉంటే ఫిక్స్ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు బ్రేక్ వైర్స్ని ఫిక్స్ చేస్తాము. దాంట్లో ఫ్రంట్ వీల్ది బ్రేక్స్ వైర్ తీసుకుంటున్నాం అనమాట. అంటే కొంచెం షార్ట్గా ఉండేది ఫ్రంట్ సైడ్ది, లాంగ్గా ఉండేది బ్యాక్ సైడ్ వీల్కి. దానికి ఒక రౌండ్ హోల్ లాగా ఉంటుంది అనమాట. మనం కింద నుంచి చూసామంటే హ్యాండిల్ దగ్గర
ఇలా ఉంటుంది. సో ఆ రౌండ్ సర్కిల్ని దాంట్లోకి ఇన్సర్ట్ చేసేసి ఇంకా నెక్స్ట్ ఆ వైర్ని కూడా అలా లాగేసామంటే ఫిక్స్ అయిపోతుంది. సో అక్కడ ఫిక్స్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకు వీల్స్ దగ్గరకు వచ్చామంటే డౌన్లో ఈ స్క్రూ లాంటిది ఉంటుంది, దానికి ఒక హోల్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ బ్రేక్ వైర్ని ఇన్సర్ట్ చేసి లాగాలి కిందకి. సో ఎగ్జాక్ట్ బ్రేక్స్ దగ్గర, వీల్స్ దగ్గర ఉండే బ్రేక్ దగ్గర వాటి దగ్గర ఈ స్క్రూకి ఒక హోల్ ఉంటుంది చూడండి, క్లోజప్లో చూపిస్తున్నాను. ఆ హోల్లోంచి ఇన్సర్ట్ చేసుకోవాలి వైర్ని. ఇప్పుడు దాన్ని ఒక కటింగ్ ప్లేయర్తో గట్టిగా లాగి ఆ స్క్రూని టైట్ చేసేసామంటే ఇంకా టైట్ అయిపోతుంది. అది చూడండి, లాగుతున్నాను. ఈ స్క్రూని బాగా టైట్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ సైడ్ బ్రేక్స్ కూడా ఇలా ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, అక్కడ స్క్రూస్ ఇచ్చి ఉంటారు. ఫస్ట్ వాటిని లూజ్ చేసుకుని దాంట్లోకి అప్పుడు ఇన్సర్ట్ చేసుకోవాలి బ్రేక్ వైర్ అనేది. వన్స్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి. ఈవెన్ రెండు సైడ్స్కి సేమ్ ప్రొసీజర్. సో అలా ఫిక్స్ చేసుకుంటారు. దాన్ని ఓపెన్ చేసుకుని అక్కడ నుంచి ఫిక్స్ చేసుకుని తర్వాత మనకి ఇక్కడ హోల్స్ కనిపిస్తూ ఉంటాయి, దాంట్లోంచి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి కింద కాళ్ళకి పెడలింగ్ చేసేటప్పుడు కాళ్ళకి తగలకుండా ఇలా లోపలికి ఉండిపోతుంది. సో ఇక్కడ చూసామంటే సేమ్ ఫ్రంట్ బ్రేక్ దగ్గర ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది సేమ్. దానికి అలా ఫిక్స్ చేసిన తర్వాత చూడండి, దాన్ని కొంచెం లూజ్ చేసామంటే మనకి అక్కడ కనిపిస్తుంది కదా పిన్ వెనక్కి లాగేసాము. ఆ పిన్ ఉన్న ప్లేస్లో ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ దగ్గర ఈ బ్రేక్ వైర్ని పెట్టి అందులోకి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అలా పెట్టి లాగేసామంటే వచ్చేస్తుంది. దాన్ని అగైన్ సేమ్ మళ్ళీ కటింగ్ ప్లేట్తో కిందకి బాగా లాగి టైట్ చేసుకోవాలి ఆ స్క్రూని కూడా. వన్స్ టైట్ అయిపోయిన తర్వాత బ్రేక్స్ ఒకసారి చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు పెడల్స్ని ఫిక్స్ చేసుకుందాం. ఈ పెడల్స్ పైన వచ్చి మనకు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసి ఉంటారు ఎల్ అండ్ ఆర్ అనేసి. ఎల్ అంటే లెఫ్ట్ సైడ్, ఆర్ అంటే రైట్ సైడ్ అన్నట్టుగా. వన్స్ మనం రాంగ్గా ఫిక్స్ చేసినా అది ఫిక్స్ అవ్వదు అనమాట, ఎగ్జాక్ట్గానే ఫిక్స్ చేయాలి. ఆ పెడల్కు ఉన్న థ్రెడ్ని కొంచెం అందులోకి తిప్పుకున్నామంటే తర్వాత మన ఫింగర్స్తో మాత్రమే తిప్పగలుగుతాం అనమాట. అది కూడా కొంచెం కష్టం ఇక్కడ. తర్వాత దాన్ని వాళ్ళు ఇచ్చిన టూల్తోనే కొంచెం టైట్ చేసుకునేసామంటే సరిపోతుంది. ఇదే విధంగా ఇంకొక సైడ్ ఉన్న పెడల్ని కూడా అలాగే ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు సీట్ని ఫిక్స్ చేస్తాము. సీట్ ఇంకా సీట్ బ్యాక్ సైడ్ లీన్ చేసుకునేది అనుకుంటుంది కదా, అదనమాట. సీట్ని అయితే ఈజీగా ఫిక్స్ చేసేయచ్చండి. జస్ట్ స్క్రూని కొంచెం లూజ్ చేసి అలా పెట్టేసామంటే ఫిక్స్ అయిపోతుంది. ఇంకేది వచ్చి దానికి బ్యాక్ సైడ్ సీట్ మీద కూర్చొని వెనక్కి లీన్ అవుతుంది ఆనుకునేది అనుకుంటుంది కదా, అదే అనమాట సపోర్టింగ్కి బ్యాక్ సపోర్ట్. సో సీట్ మరి డైరెక్ట్ జస్ట్ పెట్టండి అంతే, ఎందుకంటే ఫిక్స్ చేసేయకూడదు, ఇప్పుడే టైట్ అంతా చేయకూడదు. దానికి ఈ బ్యాక్ సైడ్కి సపోర్ట్ది కూడా ఫిక్స్ చేయాలి కాబట్టి దాన్ని కొంచెం వెనక్కి ఇలా ఉంచుకున్నామంటే ప్లేస్ సరిపోతుంది. వెనకాల ఉన్న రాడ్కి ఎగ్జాక్ట్గా దాని మధ్యలోకి రావాలన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇప్పుడు కొంచెం ముందుకు అనుకుంటే అంటే కొద్దిగా బెండ్ చేయాలన్నమాట. వాటిని ఇటు సైడ్ అటు సైడ్ ఉన్న వాటిని బెండ్ చేసామనుకోండి, కటింగ్ ప్లేయర్తో లాగామంటే కొంచెం బెండ్ అయిపోతాయి. కొంచెం దగ్గరకు వచ్చేలాగా ఈజీగానే అయిపోతుందండి ఇది మాత్రం. ఇలా బెండ్ అయిన తర్వాత దానికి ఆల్రెడీ ఇచ్చిన థ్రెడ్ని అందులో పెట్టి దానికి స్క్రూని టైట్ చేసుకోవాలి. బాగా టైట్గా ఫిక్స్ చేసుకున్నామంటే అది ఫిక్స్ అయిపోతుంది అక్కడ. ఇది మాత్రం చాలా యూజ్ అయిందండి వాళ్ళు ఇచ్చిన టూల్.
ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇది వచ్చి బ్యాక్ సైడ్ మనకి క్యారియర్ ఉంటుంది కదా, దీనికి ఫిక్స్ చేయడానికి ఇట్లా ఫోర్ స్క్రూస్ ఇచ్చారు. సో వాటిలోంచి రెండు ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఓపెన్ చేసేసి తీసుకున్నాం అనుకోండి, దానికి ఆల్రెడీ హోల్స్ ఇచ్చేస్తున్నారు. సో అందులో పెట్టి ఇది టైట్ చేసేయడం అనమాట. చాలా ఈజీగా ఫిక్స్ అయిపోయింది, ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. ఇది అయితే మాత్రం చూడండి, ఇక్కడ వెనకాల ఇలా 4 ఇచ్చేసారు ఆల్రెడీ. సో అందులోకి వాటిని పెట్టి కింద నుంచి చూపిస్తున్నాను వీడియోని బాగా క్లియర్గా తెలియడం కోసమని. సో వాటిని అలా ఫిక్స్ చేసుకునేస్తే నీట్గా ఉంటుంది, ఈజీగా ఫిక్స్ అవుతుంది ఇది. ఇంకా ఈ ఫ్రంట్ వీల్స్, బ్యాక్ వీల్స్, సైడ్స్లో ఇలాంటివి వాళ్ళే ఇచ్చారండి 4. సో అవి అవి ఊడిపోకుండా కనిపించడానికి బాగుంటుంది, లేదు తగలకుండా, దెబ్బలు తగలకుండా, గీక్కోకుండా అలా ఏమైనా ఉంటాయేమో నాకు తెలియదు కరెక్ట్గా. బట్ వాటిని కూడా మేము అలాగే ఫిక్స్ చేసేసాము. అలాగే జస్ట్ అలా పెట్టేసామంటే ఫిక్స్ అయిపోతున్నాయి. అండ్ చూడడానికి కూడా బాగుంది. సో పడేయకుండా అలాగే యూజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చి బాస్కెట్ ఫిక్స్ చేస్తున్నాను. ఈ బాస్కెట్కి వచ్చి ఫ్రంట్లో అలా ఉంటుంది. సో అక్కడ ఎగ్జాక్ట్గా అలా పెట్టేసి, బాస్కెట్ కూడా 2 హోల్స్ లాంటివి ఇచ్చేసి ఉంటారు కాబట్టి దాంట్లో ఈ సైడ్ నుంచి పెట్టి బ్యాక్ సైడ్లో ఉన్న స్క్రూస్ని టైట్ చేసుకున్నామంటే సరిపోతుంది. రెండు పెట్టుకోవాలన్నమాట. 2 పెట్టుకున్నామంటే కొంచెం స్ట్రాంగ్గా నిలుస్తుంది. హ్యాండిల్కి ఒక స్పాంజ్ లాంటిది ఇచ్చారు. దాన్ని అతికించి తర్వాత దానిపైన ఒక కవర్, వెల్క్రో కవర్ ఇచ్చింటారు అనమాట. దాన్ని జస్ట్ అతికించేసామంటే నీట్గా ఉంది. సైకిల్ని అంతా ఫిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇంకా ఈ బాస్కెట్కి కింద నుండి ఫిక్స్ చేయడానికి కూడా ఈ టూల్స్ ఇస్తారనమాట. వీటిని చూపిస్తాను ఎక్కడ ఫిక్స్ చేయాలని చెప్పి. సో అక్కడ ఫిక్స్ చేసుకుని, అక్కడ తీసుకుని కింద 2 హోల్స్ ఇచ్చారు కదా, వాటికి వాళ్ళు ఇచ్చిన 2 నట్స్ని ఫిక్స్ చేసుకున్నామంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. మేమైతే ఫిక్స్ చేసుకోలేదు, ఇక్కడికే వదిలేసాం చాలా అనేసి. ఈ సైకిల్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇనిషియల్గా నేర్చుకోవడానికి కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే చెక్ చేయండి.